ఈ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. థ్యాంక్ యూ చలజ. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తేనండి మేడం గారు, ధన్యవాదాలు. మేము ఇల్లు కట్టుకున్నామండి, జగన్ కోనలో ఇల్లు కట్టుకున్నామండి. మీటర్కి పెట్టుకుంటే మీటర్ అట్టుకో చేతలు లేదండి. నాకు సంవత్సరం అయ్యిందండి, మళ్ళీ మార్చి నెల 28కి మళ్ళీ సంవత్సరం అయిపోయిందండి మేడం గారు. నాకు మీటర్ చీకట్లో ఉన్నాను, పిల్లల్ని వేసుకుని ఇద్దరు ఆడపిల్లలండి. నాకు న్యాయం చెయ్యాలండి మేడం గారు. నాకు అర్థం కాలేదురా నీ సమస్య. జగన్ కోనలో ఇల్లు వచ్చిందండి మేడం గారు. నాకు ఇల్లు కట్టుకున్నానండి, నేనే పోస్ట్ కట్టుకున్నానండి. అక్కడ జగన్ కోనలో ఇల్లు కట్టుకుంటే మీటర్ పెట్టుకున్నానండి. సత్యమైన దాంట్లో 4000 కట్టించుకున్నారండి మేడం గారు. కట్టించుకుని కరెంట్ మీటర్ కోసం 4000 రూపీస్ పే చేశారండి మేడం. బట్ ఇప్పుడు వరకు కరెంట్ మీటర్ ఇవ్వలేదంట, కరెంట్ అనేది లేదంట మేడం. సో ఇంటికి కరెంట్ రావట్లేదు. నీది ఒక్కతే కాదు కదా, అంటే ఒక కాలనీ లాగా ఉంటదిగా మేడం గారు. బేస్మెంట్ వేసి ఆఫ్ చేసుకున్నారండి. అసలు కాలనీ పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వలేదండి మేడం గారు. అంటే అందుకే నీ ఒక్కదానికి లైన్ లాగటం లేదు. అంటే జగన్ ప్రభుత్వంలో మారిపోయింది కదా. ఇదండి తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వస్తే ఎవడు పట్టించుకుంటాడో. జగన్ కోనలో మీ అన్నగారు ఏతారులే, నేను ఎటగారు పడుతున్నారండి సార్ మేడం గారు. మరి అడగపోయావా అన్నగారిని? నేను గట్టిగానే అడిగానండి. కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా వెళ్ళానండి. నాకు న్యాయం చేయండి మేడం గారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి ఎవరు న్యాయం చేయలేదు. ధన్యవాదాలండి మేడం గారు. అయిపోయిందా అమ్మా? ఇంకెవరైనా ఉన్నాయా సమస్యలు? నువ్వా? ఆయన మాట్లాడతారండి. అంబాజీపేట నుంచి మాట్లాడుతున్నానండి మేడం గారండి. వందనాలండి. మాకు డ్రైనేజీ లేదండి. పంచాయతీ పని చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇంకా పని చెప్పలేదండి. మాకు 3 నెలలు అవుతుందండి, పని చెప్పట్లేదండి. చాలా మీ మోహన్ రావు వస్తారు, చెప్తారు. మోహన్ రావు వస్తారు. ఉపాధి హామీ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో మనకి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అప్పుడే 3 నెలలు ఉపాధి హామీ పని ఇవ్వటం లేదు మీ దగ్గర. 3 నెలలు ఉందండి, ఇంకా పని చెప్పలేదండి. మాకు ఫిబ్రవరిలో మొదలు పెట్టివ్వరండి, ఇప్పుడు దాకా పని చెప్పలేదండి. డ్రైనేజీ కూడా లేదండి, వాటర్ ప్రాబ్లం కూడా ఉందండి. కుళాయిలు వేసారు కానీ నీళ్లు రావట్లేదండి. ఉపాధి హామీ బిల్లులకి చంద్రబాబు గారు డబ్బులు ఇవ్వలేదమ్మా, అందుకని కొత్త పనులు మొదలు పెట్టట్లేదు. రామచంద్రపురం కోఆర్డినేటర్ అమ్మా, అంతేనమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను కొత్తపేట కాన్స్టిట్యున్సీ మాట్లాడుతున్నాను. ఆత్రేయపురం మండలం మాది. నేను ఆత్రేయపురం మండలం ప్రెసిడెంట్ గా ఉన్నాను. ప్రజెంట్ ఏంటంటే వికలాంగులకి మన ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వాలండి. అది రేషన్ అన్నదే ఇవ్వట్లేదు. అది ఆ సమస్య నా దగ్గర తీసుకొచ్చారు కొన్ని గ్రామాల్లో. అది న్యాయం చేయాలని చూస్తున్నాం. మనం కలుద్దాం, కలెక్టర్ గారు కలుద్దాం ఒకసారి. గవర్నర్ సిబిఐసి మెంబర్ గిరి రుద్రరాజు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. అందరూ కూర్చోండి దయచేసి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ, రామచంద్రపురం నుంచి వచ్చిన వారందరూ దయచేసి కూర్చోవాలి, వాళ్ళందరూ డిస్టర్బ్ చేయొద్దు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈరోజు మన ప్రాంతానికి విచ్చేశారు. వారికి మన అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ పథకాన్ని ఆనాడు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందాక మిత్రులు మనకి లీడర్ బాబీ గారు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు 100కి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది.
మీరందరూ అనుకుంటున్నారు పని దినాలు భారతీయ జనతా పార్టీ 125 రోజులు చేసిందని. ఇందాక మన సోదరిమణి చెప్పారు, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారో ఆ లొకేషన్ లో నుంచి వాళ్ళు ఫోటో తీసి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే టెక్నాలజీ అనేటువంటిది ఎక్కువ ఉపయోగించడం ద్వారా మీ అందరికీ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు 100 రోజులు ఇచ్చినా తూచా తప్పకుండా మనం వాళ్ళందరికీ కూడా వేతనాలు పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60%. ఇది అయ్యేటువంటి పని కాదు. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు డిఫిసిట్ ఫైనాన్స్ ఉండే లోటు బడ్జెట్ లో ఉన్నాం మనం. అందువలన ఈ పథకాలు జరిగేటువంటివి కాదు. తిరిగి ఈ దేశంలో 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా? మన వాళ్ళందరికీ సోనియమ్మ కొడుకు ప్రధానమంత్రి కావాలా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ పథకానికి మళ్లీ గాంధీ గారి పేరు పెట్టడం, అదే విధంగా గతంలో ఉన్నటువంటి విధంగా చాలా మంది రైతాంగం ఉంటారు మన కోనసీమలో. రైతు కూలి వేరు,